ఏపీ మద్యం రవాణా కుంభకోణం కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఈడీ అధికారులు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. కారుమూరి తన మిత్రుడి ఇంట్లో ఉండగా ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే కేసులో ఇప్పటికే ఆయన కుమారుడితో పాటు మరికొందరు నిందితులను ఈడీ అరెస్ట్ చేస్తుంది. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ డిపోల నుంచి దుకాణాలకు మద్యం రవాణా కాంట్రాక్ట్ ను తొలుత సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ దక్కించుకుంది. దీని నుంచి శ్రీ సుదర్శన్ కన్స్ట్రక్షన్ సంస్థ సబ్ కాంట్రాక్ట్ తీసుకుంది. శ్రీ సుదర్శన్ సంస్థ కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ కుమార్ ధరని ఈడీ నిర్ధారించింది. ఒక్కో కార్టన్ కు కిలోమీటర్కు 19.68గా ఉన్న రవాణా ధరను 32.53కు పెంచినట్లు, తద్వారా దాదాపు 195.33 కోట్లు అక్రమాలకు ఈడీ గుర్తించింది. కారుమూరిని నాగేశ్వరరావును అరెస్ట్ చేసి తొలుత బషీరాబాద్ లోని ఈడీ కార్యాలయానికి తరలించారు. ఆ తర్వాత గాంధీ ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. అక్కడి నుంచి మళ్లీ ఈడీ కార్యాలయానికి తీసుకువెళ్లినట్టుగా తెలుస్తోంది. నేడు ఆయనను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఏపీ మద్యం రవాణా కుంభకోణం కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఈడీ అధికారులు హైదరాబాద్ లో అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. కారుమూరి తన మిత్రుడి ఇంట్లో ఉండగా ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, నిన్న సాయంత్రం కొండాపూర్లో ఉన్నటువంటి తన మిత్రుడి నివాసంలో కారుమూరి నాగేశ్వరరావును ఈడీ అధికారులు అరెస్ట్ చేయగా ఈ రోజు న్యాయస్థానం ఎదుట హాజరుపరచబోతున్నారు. ఇప్పటికే అటు వైద్య పరీక్షల నిమిత్తం కూడా గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లి కారుమూరికి తొలుత వైద్య పరీక్షలు చేయించారు బషీర్బాగ్ లోని ఈడీ కార్యాలయం నుంచి. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఆయన్ను కోర్టులో కూడా ప్రవేశపెట్టేందుకు మొత్తం రంగం కూడా సిద్ధం చేశారు. దీనికి సంబంధించి న్యాయస్థానం ఎదుట ఆయన కస్టడీకి తీసుకునేటువంటి పరిస్థితి కూడా ఖచ్చితంగా కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే అన్ని ఆధారాలు కూడా ఈ కేసుకు సంబంధించి సేకరించారు. ఏదైతే గత ప్రభుత్వ హయాంలో మద్యం అక్రమంగా కూడా రవాణా చేసే విధంగా, అంటే ఉన్నటువంటి పరిమితులు కాకుండా రెట్టింపు నిధులు వెచ్చించి కాంట్రాక్టర్లకు ముడుపులు తీసుకుని వారి వద్ద నుంచి కూడా వారికి ఆ కాంట్రాక్టర్లు ముట్టజెప్పారు. దాదాపు దానివల్ల ప్రభుత్వానికి 195 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది అనేటువంటి అభియోగాలను సైతం ఆధారాలతో సహా అధికారులు నిర్ధారించేందుకు రుజువులు సేకరించినట్లయితే మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అటు ఏపీఎస్ఎఫ్డిసిఎల్ సంబంధించినటువంటి ఐఏఎస్ అధికారిని అలాగే మాజీ సలహాదారుని ఇద్దరిని కూడా అరెస్ట్ చేసిన నేపథ్యంలో గత నెలలో జూన్ లో కారుమూరి తనయుడు కారుమూరి సునీల్ కూడా అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును కూడా అరెస్ట్ చేయడంతో దాదాపు ఈ కేసులో కొన్ని కీలక అరెస్టులు అయితే జరిగాయని కూడా చెప్పుకోవచ్చు. ఈ విచారణ వేగవంతం అయ్యే దిశగా కూడా ఇక ముందుకు వెళ్ళబోతుందని కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఏదైతే సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్ ఏదైతే ఉందో ఆ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు దక్కించుకున్న కాంట్రాక్టర్ దాని నుంచి సుదర్శన్ కన్స్ట్రక్షన్స్ కు సబ్ కాంట్రాక్టర్ ఇవ్వగా ఆ సంస్థ కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ కుమార్ దేనని కూడా ఈడీ నిర్ధారించిన నేపథ్యంలో కూడా ఖచ్చితంగా కూడా వారిద్దరిపైన ఈ యాక్షన్ అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు. ఇందులో ఒక్కో కిలోమీటర్ కు 19 రూపాయలు ఉన్న దాన్ని రవాణా ధరను 32 రూపాయల కంటే రెట్టింపు ధరకు వెచ్చించడం ద్వారా మొత్తం 350 కోట్ల రూపాయల వరకు కూడా బిల్ చేయడం జరిగింది. అంటే అందులో సగం వరకు 195 కోట్ల రూపాయల వరకు కూడా అక్రమ రవాణాకు పాల్పడ్డారు. అందులో 28 కోట్ల రూపాయలు వీరు లంచంగా ముడుపులు తీసుకున్నారు అనేది కూడా ఖచ్చితంగా ఈడీ అభియోగాలు నిర్ధారించడం అయితే జరిగింది. దానికి సంబంధించి ఈ రోజు న్యాయస్థానం ఎదుట హాజరుపరిచి రిమాండ్ తీసుకుని ఈ కేసు విచారణ మరింత వేగం చేయబోతుందని కూడా చెప్పుకోవచ్చు. శ్రీగా రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ భార్గవ్.